బిగ్గరగా చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం దేవుని యొక్క మందిరానికి వచ్చాం. ఒక గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకొని సిద్ధపరిచి ఆ గోత్రము ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడని, ఆ గోత్రము ద్వారానే మనకు రక్షణ కలిగిందని, మనకు కూడా సమాన వారసత్వం అనుగ్రహించాడని, మనకు కూడా వాగ్దానం ఉంది అని, మనము కూడా దేవుని కలిగిన ప్రజలుగా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనే వాక్యాన్ని మన జీవితాల్లో నెరవేర్చుకున్నటువంటి కృప కలిగిన స్థితిలో మనం ఉన్నామని తలపోసుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధన చేశాం. మంచిది. దేవుణ్ణి ఆరాధించేవారు మనకు తెలుసు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని సన్నిధికి వచ్చిన వారు అందరూ కూడా ఆయన ఇక్కడ ఉన్నాడు అనే ఆలోచనతో, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన కనుదృష్టి నిలుచు స్థలంలో నేను నిలబడి ఉన్నాను అనే ఆలోచన కలిగిన వారు ఎవరైనా సరే, యెహోవా మందిరావరణంలో ఉన్న తేజో మహిమతో తన బ్రతుకులో ఉన్న చీకటిని తొలగించుకొని ఆ మహిమతో బ్రతకాలని ఆశపడతారు. అందుకనే మందిరానికి రావాలి. యెహోవా తేజో మహిమ, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలను కనిపించి, మనమేంటో, మన స్థితి ఏంటో, మన బ్రతుకు ఏంటో తెలుసుకొని, అర్థం చేసుకొని, సరిదిద్దుకొని, దేవుని కృపను బట్టి మనం నడుచుకోవాలి. అందుకే మందిరానికి రావాలి. చాలామంది మందిరానికి శ్రమలు పోగొట్టుకోవడానికి, దుఃఖం పోగొట్టుకోవడానికి, నెమ్మది పొందడానికి మందిరానికి వస్తారు. తప్పులేదు. రాత్రికాలం కూడా మందిరంలో నివసించే వారి పట్ల, మందిరానికి వచ్చే వారి పట్ల కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. మందిరంలో జనులు ఎలాగూ నివసించాలో వాళ్ళకు నేర్పాలని తిమోతికి పౌలు చెప్పినట్లుగానే, జీవము కలిగిన దేవుని యొక్క సంఘంలో, దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకు నేర్పు. ఇంట్లో ప్రవర్తించినట్టుగా మందిరాల్లో ప్రవర్తించకూడదు. కాలేజీలో ఉన్నట్లుగా మందిరాల్లో ఉండకూడదు. వీధుల్లో కేకలేసినట్లుగా, వీధుల్లో ఉన్నట్లుగా మందిరాల్లో ఉండకూడదు. మందిరంలో దేవుని భయం కలిగి ఉండాలి, దేవుని మీద ఆలోచన కలిగి ఉండాలి. అలా అనుకోని దేవుని మందిరానికి రావాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతే దేవుడు మనకు కావలసినన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన రాజ్యాన్ని వెతకకుండా, ఆయన నీతిని వెతకకుండా మనమే మన అవసరాలు వెతుకుతూ దేవుని సన్నిధికి వస్తే ఒకవేళ అవసరం తీర్చబడుతుందేమో, కానీ దేవుడు నీతో కూడా ఉండడు. ఆయన రాజ్యంలోనికి వెళ్ళవు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. విశ్రాంతి కొరకు ఎంతో మంది దేవుని మందిరానికి వస్తున్నారు. గత వారంలో విశ్రాంతి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడే 6 రోజులు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడు. అది విశ్రాంతి దినంగా ఆయన అనుకొని అది పాటించమని చెప్పాడు. 7వ దినం మనం ఏ పని కూడా చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. భూమికి విశ్రాంతి దినం ఇచ్చాడు, రోజుల్లోకి విశ్రాంతి దినం పెట్టాడు. మరి అలాంటి దేవుడు ప్రయాసంతో నువ్వు బ్రతికినంత కాలం నీ చెమట ద్వారా ఆహారం తింటావనే భయంకరమైనటువంటి శాపం మన మీద ఉంటున్నప్పుడు, మన బ్రతుకును బాగు చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలని ప్రయాసపడుతూ నెమ్మది లేకుండా బాధపడుతున్న వారందరికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్రాంతి కలగచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రయాసాలు అన్నిటి నుంచి దేవుడు విశ్రాంతి కలగచేస్తాడు. ఆమేన్. కానీ ఒక కండిషన్, చాలామంది ఇదే తెలుసుకోలేకపోతుంటారు. ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు. ఎవరైనా ఏడుస్తారండి, నువ్వేంటి? ఎవరైనా బాధ కలిగితే వచ్చేదేంటి? ఏడిపే. దేవుడు కావాలని ఏడుస్తారా? కాదు. రోగం పోవాలి,
ఆస్తి కావాలి, ఎవరైనా నువ్వే నాకు కావాలి తండ్రి అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారా? లేదు. ఏడవరు కూడా. దేవుడు అవసరం లేదు. ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటే చాలు. అందుకే దేవుడు ఆయన ఉంటే అన్నీ ఉంటాయని ఆలోచన చాలా మందికి తక్కువ. ఆయన్నే కోరుకోవాలని ఆలోచించే వాళ్ళు తక్కువ. ఆయన కోరుకున్నాడు దావీదు, ఆయన మందిరం ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి దావీదుని దేవుడు కోరుకున్నాడు. ఏ గోత్రాన్ని కోరుకోలేదు, ఏ పట్టణాన్ని కోరుకోలేదు, ఏ స్థలాన్ని కోరుకోలేదు. దావీదును కోరుకొని దావీదును ఊరును తన నివాస స్థలంగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడ్రస్ ఎక్కడ అంటే యెరూషలేమే, కేరాఫ్. ఎక్కడున్నాడు దేవుడు అంటే యెరూషలేం. చూడండి, మనం దేవుని కోరుకుంటే ఆయన మనతో కూడా ఉంటాడు. మా అడ్రస్ ఎక్కడ ఉండదు, మనలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా నెమ్మది పొందడానికి దేవుని సన్నిధికి వస్తాం, ఆయన విశ్రాంతి కలగ చేస్తాడు అని పోయిన వారం. ఆ విశ్రాంతి మనం పొందడానికి మనం చేయవలసిన 2 పనులు ఉన్నాయి. మొట్టమొదటిది, ఆయన కాడిని మనం ఎత్తుకోవాలి అనే మాట పోయిన వారం ధ్యానం చేస్తాం. ఎవరికైనా గుర్తుందా? ఆయన కాడి అంటే కాడిలో ఉన్నటువంటి 3 లక్షణాలు. 1 సమర్పణ, 2 విధేయత, 3 ఐక్యత. సంఘముగా మనం ఇక్కడ చేరాం. సంఘం ఆయన శరీరం. శరీరంలో సమకూర్చబడిన నీవు నీ అంతటి నీవు ప్రత్యేకంగా శరీరం మించి కాదు, కానీ ఐక్యత కలిగి సంఘములో ఉండి సంఘము ద్వారా బలపరచబడి సంఘానికి చేయుతగా ఉంటూ నీవు దీవెనకరంగా మార్చబడాలి. ఐక్యత అనేది ఎలా కలుగుతుందనేది మనకు తెలుసు. అది ఆత్మ కలిగించే ఐక్యత. ఎప్పుడు కలుగుతుందంటే మన హృదయాల్లో సమాధానం, ఒకరి పట్ల ఒకరికి సమాధానం అనే బంధం ఏర్పరచుకుంటే ఆ బంధాన్ని ఐక్యపరిచి శాశ్వతమైన జీవం అక్కడ ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. అది వాక్యానుసారమైనటువంటి స్థితి. అయితే కాడి మోస్తున్నామా లేదా అనేది మొదటి ప్రశ్న. అంటే సంఘములో చేర్చబడిన తర్వాత నేనింత నాదింత అని కాకుండా మనం దేవుని శరీరంలో భాగస్థులం. నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి, నేనేం చేయాలి? అందుకని ఎన్నోసార్లు చెప్తాను, సంఘములో ఏముండవు అంటే ఇక్కడ పదవులు ఉండవు, అధికారాలు ఉండవు, కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ఈ శరీరం సంఘమైతే ఈ చేతికి ఏ పవర్ ఉండదు. దీనికి బాధ్యత, దీనికి ఒక బాధ్యత, కంటికి ఒక బాధ్యత, ప్రతి అవయవానికి ఒక్కొక్క బాధ్యత. అది చిన్న అవయవమైనా సరే దానికి ఒక బాధ్యత ఉంటుంది. వీటన్నిటిని సమకూర్చి సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా ఒకదానికి ఒకటి అతుకు చేయబడి ఉంటుంది. ఆ విధంగానే మనము చిన్నవారమైనా పెద్దవారమైనా సంఘములు మన ఏ స్థితి అయినా సరే ఆ ఐక్యతకు భంగం కలగకుండా బ్రతకడమే మన జీవితాలకు విశ్రాంతి, క్షేమం. మరి ఆ విశ్రాంతి మనం కలగడానికి మొదటిది ఆయన కాడి మోయాలి. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే నా యొద్ద నేర్చుకునండి. ఆ మాట ఉందా? చూడండి, ఎరుగని మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం అమ్మా? తీయండి మరి, 12 11 11. చాలు. అప్పుడు అనే మాటను మీరు పట్టుకోండి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఇప్పుడు అందరు విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఎప్పుడు వారికి విశ్రాంతి, ఎప్పుడు వారికి నెమ్మది? మొట్టమొదటిగా ఆయన యుద్ధకు వచ్చిన వారు, ఆయన పిలుస్తున్నాడు, ఆ పిలుపు విని విశ్రాంతి పొందుకోవాలని వచ్చిన వారు చేయవలసిన 2 ముఖ్యమైన కార్యాలు. 1 ఆయన కాడి మోయాలి, ఎత్తుకోవాలి. ఆయన మోపట్లేదు, మనమే ఎత్తుకోవాలి. 2వది ఆయన యుద్ధ మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఆయన యుద్ధ మనం నేర్చుకోవాలి.
ఎన్నో సంవత్సరాలకు వాక్యం వింటున్నాం, ఇంకేం నేర్చుకోవాలయ్యా? ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకుంటే నెమ్మది? అసలు నేర్చుకోనడం అంటే ఏంటి? నేర్చుకున్న దాన్ని బట్టి ఏం లాభము? ఎందుకని మీరు నేర్చుకోమని పదే అని చెప్తున్నాడు? మరి ఏం నేర్చుకున్నాం? మన జనరల్గా చదువు నేర్చుకున్నవాడు చదువు వదిలిపెట్టిపోతుందా? లేదు, చదువు అతన్ని గొప్పవాడిని చేస్తుంది. ఏదైనా సరే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్, ఒక పని, ఒక మిషన్ విప్పడమో తీయడం, దాని గురించి నాలెడ్జ్ నేర్చుకున్నవాడు అది అతను వదిలిపెట్టిపోతుందా? లేదు, ఎలా చేయాలో నేర్చుకుంటుంటాడు. ఈ నేర్చుకోవడం గురించి నేను ఏ విధంగా దాన్ని క్లారిటీ ఇవ్వాలి ప్రభువా ప్రజలకు అని నేను అనుకున్నప్పుడు దేవుడు ఒక మాట నాతో చెప్పాడు. వెరీ సింపుల్ అయ్యా, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏం లేదు. నువ్వు 10-15 లక్షలు పెట్టి కారు కొన్నావు, ఈ కార్ డ్రైవింగ్ రాదు, నీకు కారు ఉపయోగమా? డబ్బుంది కాబట్టి కొన్నావు. నేను అన్నాను, నేను డ్రైవర్ని పెట్టుకుంటా అన్నా. మరి బాబు, నువ్వు డ్రైవర్ని పెట్టుకుంటే నిష్టానుసారంగా నడపడు, వానికి ఇష్టం వచ్చి నడుపుతాడు. కారు నీకు కలిగి నీకు ఉపయోగకరంగా ఉండి నీ ఇష్టానుసారంగా కారు ఉండాలి అంటే ఆ కారు నడపడానికి కావలసిన స్కిల్స్ అది ఏంటో అది ముందు నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నడపడం నేర్చుకుంటే, డ్రైవింగ్ నేర్చుకుంటే అంత కారు నీతో ఉంటుంది, నీకు క్షేమాన్ని ఇస్తుంది అని నా తలంపుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఒకవేళ నేర్చుకోకపోతే అది ఉపయోగం లేదు, నేర్చుకోకపోతే అది నీతో రాదు. నువ్వు నేర్చుకోకపోతే ఎక్కడికైనా సరే క్షేమంగా దాంట్లో వెళ్ళలేవు నీవు మాత్రం. కాబట్టి నేర్చుకుంటే నేర్చుకున్నది నీతో కూడా ఉంటుంది. అందుకనే చదువు గురించి చెప్పాను. చదువు నేర్చుకుంటే పోతుందా? ఈత నేర్చుకుంటారు, మర్చిపోతారా? చెప్పండి. సైకిల్ నేర్చుకుంటారు, మర్చిపోతారా? డ్రైవింగ్ నేర్చుకుంటారు, మర్చిపోతారా? నేర్చుకున్నది ఏదైనా మర్చిపోము, దాని ప్రకారంగా దానిని ఉపయోగిస్తాం. ఆ వస్తువును ఎలా వాడుకోవాలో నేర్చుకుంటాం, ఆ వస్తువు ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలో, దాని వలన ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న దాన్ని బట్టి మనం నడుచుకుంటాం, దాని వలన ఉపయోగం పొందుకుంటాం. నేర్చుకోవడం. మరి ప్రభు కూడా నేర్చుకోండి 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 అంటే నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు నేర్చుకున్నది నీ బ్రతుకును నడుపుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట అంటాడు. ఒక మాట చూడండి. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం మొదటి వచనం కాస్త ఇట్లా నేను ఇశ్రాయేలులారా చూడండి 5:1 నేను మీతో చెప్పినటువంటి, మీకు తెలియచేసినటువంటి ఆ కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుడు. నడవాలంటే ముందు నేర్చుకోవాలి. అంటే నడవడం వేరు, అంటే ఇమిటేషన్ అంటే ఏమంటారు, అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. అనుసరించడం అనేది అది స్వతహాగా వారు వాళ్ళ యొక్క ప్రేరేపణ బట్టి నడిచేది. అనుకరణ అంటే వేరే వాళ్ళని చూసి అలాగా ఉన్నట్టుగా నటించడం అనుకరణ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే విధులను అనుసరించి, కట్టడలను అనుసరించి, నేర్చుకొని అనుసరించాలి. ఉట్టిగా అనుసరించినట్టుగా కాదు, నేర్చుకోవాలి. మనము కానీ నేర్చుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటే అది మనలో ఉంటుంది, మనతో కూడా ఉంటుంది. దాని ప్రకారంగా మనం నడుస్తాం, దానిని బట్టి మనము బాగుపడతాం, మన బ్రతుకు బాగుపడుతుంది. ఇప్పుడు మందిరానికి ఎందుకు రావాలంటారు అందరూ? నేర్చుకోవడానికి రావాలి.
నా బ్రతుకులో ఉన్న సమస్య, బాధ, ఇరుకు, కన్నీళ్ళు, దుఃఖం ఎలా పోగొట్టుకోవాలో, వాక్యానుసారంగా ఏం చేస్తే అది పోతుందో నేర్చుకోవడానికి నువ్వు మందిరానికి రావాలి. ఊరికినే నేను అనుసరిస్తున్నాను అనుకుంటే సరిపోదు. అందుకని వాక్యంలో చాలా స్పష్టంగా నేర్చుకోవడం గురించి మొట్టమొదటి నుంచి ఆయన ఆజ్ఞలను మీరు నేర్చుకోవాలి, దాన్ని కంటత చేయాలి, మీ యొక్క నుదుటిలో ఉండాలి, మీ చేతుల మీద ఉండాలి, మీ యొక్క గడపల మీద ఉండాలి. ఎక్కడ ఉన్నా సరే ఆ మాటలు, ఆలోచనలు అన్నీ కూడా మీ జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఆ వస్తున్న దాన్ని బట్టి నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు నడుచుకోగలుగుతావు. కార్ డ్రైవింగ్ నువ్వు నేర్చుకున్నావు అంటే క్లచ్ ఎక్కడ ఉందో, స్టీరింగ్ ఎలా డ్రైవ్ చేయాలో, ఒకవేళ రివర్స్ ఎలా చేయాలో, సడన్ బ్రేక్ ఎలా వేయాలో, స్పీడ్ ఎలా పెంచాలో, ఇవన్నీ కూడా నేర్చుకున్న దాన్ని బట్టి నువ్వు కారు నడుపుతున్నావు. నేర్చుకోకపోతే విశ్వాస జీవితం నావగా కొన్నిసార్లు ఈ జీవితాన్ని రకరకాల పద్ధతుల్లో మనం అనుకుంటాం. మరి ఈ మన బ్రతుకు నావను మనము సక్రమంగా నడిపించుకోవాలంటే ఎలా నడవాలో విశ్వాసాన్ని బట్టి మనము నేర్చుకోవాలి. వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, వాక్యంలో ఉన్న విధులను మనం నేర్చుకోవాలి, కట్టడలను మనం నేర్చుకోవాలి. ఎక్కడ ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో, శ్రమ కలిగినప్పుడు ఎలా ఉండాలి, దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సంతోషంలో ఎలా ఉండాలి, నిట్టూర్పులు ఎలా ఉండాలి, ఎదుటి వారి పట్ల ఎలా ఉండాలి, నీ పట్ల నీకు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి, ఇలాంటి అనేకమైన విషయాలను నువ్వు నేర్చుకోగలిగినప్పుడే నువ్వు సరిగ్గా నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తావు. అందుకని ఆయన అందరితో చెప్పిన మాట ఏంటంటే, విని వాటిని నేర్చుకొని అనుసరించండి. అనుసరించడం కాదు, నేర్చుకోకుండానే నాకు తెలుసులే, వీడియోస్ చూశాను, డ్రైవింగ్ ఎలా చేయాలో నేను చూశాను, నాకు ఐడియా ఉందిలేని డ్రైవింగ్లో కూర్చొని చేస్తే డ్రైవ్ చేయగలుగుతారా? కానీ విశ్వాసులు వెరీ టాలెంటెడ్. ఈరోజు నేర్చుకోకపోయినా అనుసరిస్తున్నారు, నేర్చుకోకపోయినా సరే యాక్ట్ చేస్తున్నారు, ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో దెబ్బలు తగులుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మధ్యలో నశించిపోతున్నారు, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. సరిగ్గా నేర్చుకుంటే నీ భక్తిని నేర్చుకోవాలి. అందుకనే ఈ నేర్చుకున్న దాని గురించి పౌలు భక్తుడు ఒక మాట అంటారు. మీరు కానీ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తే, 2:7 కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసునందు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? మనం విశ్వాసులుగా స్థిరపరచబడాలి, ఆత్మీయతను స్థిరపరచుకోవాలి, దేవుని దృష్టిలో ఒక యోగ్యుడైన వ్యక్తిగా మనం బ్రతకాలి. ఆయన మనల్ని గమనించినప్పుడు వాక్యానుసారంగా వీళ్ళు బ్రతుకుతున్నారు అన్నట్లుగా నువ్వేవైతే నేర్చుకున్నావో, నీ విశ్వాసంలో నువ్వు ఏమి నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న దాన్ని బట్టి స్థిరపరచబడతావు. అందుకని ఆయన అంటాడు, ఏం నేర్చుకున్నావు? దేవుని గురించి, ఆయన ఎలాంటి వాడని నేర్చుకున్నావు, ఆయన ఎలా దయ చూపుతాడని నేర్చుకున్నావు, ఆయన ఎలా కనికరిస్తాడని నేర్చుకున్నావు, ఆయన ఎలా గద్దిస్తాడని నేర్చుకున్నావు. ఎవరిని గద్దిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని బలపరుస్తాడు, ఏ విధంగా కాపాడుతాడు, ఇవన్నీ నేర్చుకోవాలండి. వచ్చి ప్రార్థన చేస్తే కాదు. అర్థమవుతున్న మాటలు? ప్రార్థన చేస్తారు, దేవా నన్ను బలపరచు, దేవా నన్ను బలపరచు, దేవా నన్ను బలపరచు. శ్రమలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, వేదనలో ఉన్నాను, నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు లేరు, అందరు నన్ను వదిలిపెట్టిపోయారు, నేను ఒక్కదాన్ని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, బలపరచు బలపరచు అని ప్రార్థన చేశారు. నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటే బైబిల్ ఏమని ఉంటుందంటే, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం. నీ బ్రతుకులో యథార్థత లేదు, నీతి లేదు, సత్యం లేదు, వాక్యానుసారం బ్రతుకు లేకుండా నన్ను బలపరచు అంటే ఎలా బలపరుస్తాడు? ఎందుకు బలపరుస్తాడు? ఏం చూసి బలపరుస్తాడు? నీ లావు, నీ బలము, నీ ఆస్తి, నీ అంతస్తు చూసి నీ దగ్గరికి దిగి వచ్చి నిన్ను బలపరుస్తాడా? నువ్వు దుఃఖంలో ఉన్నావు, అయ్యో ఇంత ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు నాకు ఉపయోగపడుతారులే, ఇప్పుడు ఇతన్ని ఓదారుస్తాను వచ్చి ఓదారుస్తాడా? బలపరచు అనే దానికి ఒక నేర్చుకోవాల్సిన సత్యం ఉంది. బాధల నుంచి విముక్తి కలగచే ప్రభువు నువ్వు అడుగుతున్నావు, ఎలా అని అడగాలి.
విడుదల కలగచే ప్రభా, దుఃఖంలో ఉన్నాను ప్రభా, కాపాడు ప్రభా. నేర్చుకుంటే ఎలా కాపాడబడతావో యెహోషువతో అంటాడు, నేను నీకు తోడై ఉంటాను. కానీ ఒక్క కండిషన్, నీవు నా ఆజ్ఞలన్నింటినీ ఒక్కడు కూడా తప్పిపోకుండా నువ్వు నడిస్తే నేను నీకు తోడై ఉంటాను. మరి దేవుడు తోడు ఉండాలి అనుకున్నప్పుడు ఆయన ఆజ్ఞలు అనుసరించి నడచాలి కదా. ఇలా నేర్చుకోవాలండి వాక్యాన్ని. ఊరికి ఆశామాసిగా వచ్చి ప్రార్థన చేసుకుని సరదాగా ఉండి వెళ్ళిపోతే కాదు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏం నేర్చుకుంటున్నావు? నీ శ్రమలో, నీ దుఃఖంలో ఎలా నడిచాలో, ఎలా నడుచుకోవాలో వాక్యంలో ఏముందో నీకు తెలుసా? దేనికైనా ఏడవడం మాత్రం మనకు తెలుసు. ఏడుపు అనేక సమస్యల పరిష్కారం కాదు. ఇశ్రాయేలు ప్రజలు 20 సంవత్సరాలు ఆయన అనుసరిస్తూ దుఃఖిస్తున్నారు. ఒకరోజు రాదు, ఒకరోజు రెండు, 20 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నారు. ఇంకెంతకాలం ఈ బానిసత్వం? ఇంకెన్ని రోజులు ఈ ఫిలిష్తీయుల చెర నుంచి ఎప్పుడు విడుదల పొందుతాం? దేవుడు ఉన్నాడు, మందసం ఉంది, ఏమైపోయాడు? ఎందుకు మాకు మేలు కలగట్లేదు? ఎందుకు మాకు విడుదల కలగట్లేదు? ఎందుకు మా జీవితాల్లో సంతోషం లేదు? ఎందుకు వారి కింద బ్రతకాల్సి వస్తుంది? ఎందుకు అణగదొక్కుతున్నారు? ఎప్పుడు 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 అని దిగులు పడుతూ, దేవుని దుఃఖపడుతూ మందిరానికి వెళ్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు, 20 సంవత్సరాలు. అప్పుడు సమూయేలు అంటాడు, ఆ మాట చూద్దాం, చూడండి ఎందుకు నేర్చుకోవాలంటే. సమూయేలు అంటాడు, మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవాను అనుసరింపు దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు చాలు. ఇప్పుడు దేవుడికి తెలియదా వీళ్ళు ఫిలిష్తీయుల చెరలో ఉన్నాడని? హమ్మింగ్ వస్తుంది. దేవుడికి చూడట్లేదా? దేవుడికి కళ్ళు లేవా? 20 సంవత్సరాల దేవుణ్ణి అనుసరిస్తూ దుఃఖపడుతూనే ఉన్నారు. నువ్వు నిజంగా దేవుడు అయితే నా బాధ ఎందుకు చూడవు? నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా? ఈ అవమానం ఎందుకు తీసివేయవు? ఇంకెంతకాలము ఈ దుఃఖము? చూడకేం లేదు అని ఒకటే మాట. మన జీవితాల్లో సరైన క్రియ జరగట్లేదు అంటే నువ్వు ఆలోచించాల్సిందంటే, రక్షింప నేరకుండానట్లు ఆయన హస్తం కూర్చోగాలేదు, విన నేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయనకు నీకు మధ్యలో ఒక పాపం ఉంచుకొని ఎంతగా అరిస్తే ఏం లాభం? ఎంతగా దుఃఖిస్తే ఏం లాభం? ఎంతగా కన్నీరు కారుస్తే ఏం లాభం? తీసివేసుకోవాలి కదా. పాపం తీసివేసుకోకుండా దేవునికి సన్నిధి దిగు వచ్చేటట్లుగా నీకు ఆయనకు మధ్యలో ఉన్నటువంటి ప్రతి విధమైన దుష్కార్యాన్ని తొలగించుకోకుండా, ప్రభువా ఇంకెంత కాలం అయ్యా అని ఏడుస్తే మాత్రం ఏం లాభం? ఈ రోజుల్లో ఏడుపు కామన్ అయిపోయింది. ఏడుపు వల్ల ఉపయోగం లేకుండా లేదు. నువ్వు ఏడుస్తున్నావేమో నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి. ముందు నీ ప్రవర్తనను సరి చేసుకో, నీ బ్రతుకును మార్చుకో. నువ్వు మొదట దేవుని ఎదుట కరెక్ట్గా ఉండు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నిన్ను బట్టి నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నడిపించవలసిన నీవు, బాధ్యతలు చెప్పవలసిన నీవు సరిగా లేకపోతే ఎలా వస్తుంది దేవుని కృప, దీవెన? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీరు ఊరికే రాదు, దేవుడు లేకుండా పోలేదు. దేవుడు లేకుండా పోతే 7 సంవత్సరాల మందసం ఫిలిష్తీయుల వాళ్ళ చోట ఉంటే ఎందుకని దాగోను గుడి పడిపోయింది, అస్తారోతు మండం ఇరిగి పడిపోయింది? ఎందుకని వాళ్ళకు గడ్డలు లేసాయి? ఆయన ప్రభావం వారి మీద బలంగా ఉంది. భయపడి వదిలిపెట్టి వెళ్ళిపోయారే. ఇన్ని సంవత్సరాలు అంత ప్రభావం కలిగిన దేవుని వ్యర్థంగా అనుసరిస్తున్నారా? ముందు మీరు బ్రతుకును మార్చుకోండి, అప్పుడు మీకు విడుదల.
చూడండి, అందుకని అంటున్నాడు, మీరు నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి. ఏం నేర్చుకోవాలి? నీ ఉండిన పాపాన్ని నుంచి వదిలిపెట్టి ఆయన ఎద్దుకు ఎలా రావాలో, ఎలా ప్రార్థించాలో నువ్వు నేర్చుకోవాలి. ప్రార్థన అందరూ చేస్తారు, దుఃఖంలో అడగడమేగా ప్రార్థన. ఎవరికి వాళ్ళు ఒకవేళ మందిరంలో చేయలేకపోయినా ఇళ్లలో పడి ఒంటరిగా కూర్చొని అయ్యా అని అంటుంటారు. వాటన్నిటికంటే ముందు నీ బ్రతుకును మార్చుకో, నీ హృదయంలో పాపం లేకుండా చూసుకో. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు, అప్పుడు సంఘ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఇప్పుడు ఇంతకాలం సమయంలో ప్రార్థన చేయలేదు. నేను అందరికీ చెప్తుంటే ఎన్నోసార్లు, సంఘము మీ గురించి కన్నీరు కార్చుతున్నప్పటికీ ఎందుకు మీ జీవితాల క్రియలు జరగట్లేదు అంటే, ఇంకా వదిలేంచకుండా మందిరానికి వస్తున్నావేమో. ఇక్కడేమో పడి ఏడుస్తాయా, ఆ కుటుంబం అవమానపాలైందయ్యా, నీ దయ చూపించండి ప్రభా, నెమ్మది కలిగించండి ప్రభా, బ్రతుకు దేవుడు చూపించండి ప్రభా, ఏ విధంగా నా కుటుంబం నిలబెట్టండి. దేవుడు కూడా నిలబెట్టాలి అనుకుంటాను రా, కానీ వాళ్ళ స్థితి బాగలేదు, ఎలా చేయాలి నేను? వాళ్ళేం కొత్తగా వచ్చిన వాళ్ళ? మొదటి వచ్చిన వారి విషయంలో అయితే ఒకవేళ దేవుడు కనికరిస్తారేమో. వారి విశ్వాసము చూసి పక్షవాయువు గల వాళ్ళు లేపాడు. సంవత్సరాల తరబడి భక్తిలో ఉంటూ సరైన స్థితిలో లేకపోతే ఏమని విజ్ఞాపన చేయాలి? ఎంతగా ఏడవాలి? ఎందుకని ఫలించట్లేదు? ఎందుకని రోదన చేస్తున్నా కార్యాలు జరిగించట్లేదంటే, ఎవరు ఏడ్చేవాడు ఒకడున్నాడు, కన్నీరు కార్చేవాడు ఒకడున్నారు, ఏడుస్తూ ఉంటారు. మేమైతే ఇలానే బ్రతుకుతుంటాం. కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. నీ బ్రతుకులకు మార్పు రావాలి. నీ ప్రవర్తన మార్చుకున్న మరుక్షణం దేవుడు క్రియ చేస్తాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు 20 సంవత్సరాలుగా వాళ్ళ బ్రతుకులు దుఃఖం, వేదన ఉన్న వారి బ్రతుకుల్లో చెప్తాడు, మీరు వదిలిపెట్టండి, పద్ధతులు వదిలిపెట్టండి, ఆచారాలు వదిలిపెట్టండి, పాపాన్ని తీసివేయండి, ఆయన్ను మాత్రమే మీరు సేవించండి, ఆయన దగ్గరికి రండి అన్నప్పుడు అన్నీ వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చాయా, మేము పాపాత్మలను ఒప్పుకొని కన్నీరు కార్చిన దాన్ని బట్టి ఇప్పుడు సమయంలో ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆ వచనంలో కానీ మనం చూస్తే 5వ వచనంలో, అంతట సమూయేలు ఇశ్రాయేలు అందరి మిస్వాకు పిలువనంపుడే నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతనని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకోన్నారు. విడిచిపెట్టారు, ఒప్పుకున్నారు, పాపాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరకు వచ్చారు. అందుకనే అతిక్రమంలో దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లాడు. దాన్ని ఒప్పుకొని, చాలా మంది ఒప్పుకుంటారు, దొంగ దొరికినప్పుడు ఒప్పుకున్నట్లా అనుకోకుండా నా పూటి కోసం దానికోసం ఏదో తప్పనిసరి పరిస్థితులు చేస్తే, ఇది కాదండి ఒప్పుకోవడం అంటే. విడిచిపెట్టడమే ఒప్పుకోవడం, తప్పు అని రియలైజ్ అవ్వడమే ఒప్పుకోవడం. ఈ రోజుల్లో ప్రతిసారి ఒప్పుకుంటా, ఎన్ని వందల సార్లు ఒప్పుకొని ఉంటాం, మళ్ళీ అదే ఎందుకు చేస్తున్నాం? మరి ఒప్పుకున్న దాన్ని బట్టి విడిచిపెట్టాలిగా, విడిచిపెడితేనేగా కనికరం. ఇప్పుడు దేవుడు 20 సంవత్సరాలుగా వారి మందిరంలో వారి బ్రతుకులకు రాని కనికరం ఇప్పుడు ఎలా వచ్చిందంటే, దాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నారు. పాపాత్ములమయ్యా, నిన్ను పెట్టుకొని ఎక్కడెక్కడో తిరిగాం, ఎవరెవరినో బ్రతిమలాడుకున్నాం, మా బ్రతుకులు బాగు చేయ్యా, నీ దయ చూపించయ్యా అయ్యా అని వీళ్ళని కాళ్ళ వేలబడి, ఇది కాదు ప్రభువా, నీవే దయ చూపించు. ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకొని ప్రార్థన చేశారో దేవుడు ఆశ్చర్యం కార్యం చేశాడు, వాళ్ళ జీవితంలో క్రియ జరిగించాడు. ఇప్పుడు చూడండి, అక్కడ 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. 13వ వచనం అదే అధ్యాయంలో, ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరు. చూడండి, ఆగిపోయారు. ఒకప్పుడు మీదకి వచ్చేవాళ్ళు. అందుకనే పోయిన వారం కూడా ఎందుకు విశ్రాంతి లేకపోయింది అనుకుంటే, ఏం శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారం బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక బ్రతుకుతున్నానని దావీదు అన్నదాన్ని మనం చెప్పుకున్నాం. శత్రువుల మీద ఉన్నారు, సమస్యలు వారి మీదలో ఉన్నాయి, ఇబ్బందులు వారి బ్రతుకులో ఉన్నాయి, కష్టాలు, దుఃఖాలు, కన్నీరు, అవమానాలు, నిందలు ఏవేవో వాళ్ళు అలముకొని నెమ్మది లేకుండా చేసి, బాధను కలగజేసి, విశ్రాంతి లేకుండా చేస్తున్నప్పుడు ఒప్పుకున్న ప్రార్థన. చూడ, అంటే ఏం నేర్చుకోవాలంటే, నువ్వు దేవుని సన్నిధికి ఎలా రావాలో, ఆయన కనుదృష్టి నీ మీద ఉండే విధంగా ఆయన మందిరంలో ఎలా ఉండాలో అది నేర్చుకోవాలి.
అందుకని మందిరానికి ఎందుకు రావాలి అనే దానికి ఎన్నోసార్లు చెప్తాను. మన సీయోను మందిరం, యెహోవా దేవుని పర్వతంకి వెళుతాము రండి. ఆయన మనం చూడండి, ఆ మాట, ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం కింది వచ్చిందేమమ్మా, ఇంకా కింది వచ్చిన, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము. దేనికి రావాలి మందిరానికంటే, ఆయన త్రోవను విడిచి ఇప్పటి వరకు తిరిగానో ఇక మీదటైనా ఎలా నడవాలో ఆ త్రోవను నేర్చుకోవడానికి రావాలి, కనుగొనడానికి రావాలి. ఆయన రక్తము చిందించి పాపం నుంచి విడిపించి ఆయన శరీరాన్ని తెరగా చీల్చి ఒక అడుగు జాడలు ఉంచిపోయాడు, మన మాదిరి ఉంచిపోయాడు. ఆ అడుగు జాడలో మన విశ్వాసపు జీవితాన్ని ఎలా కొనసాగించాలో నేర్చుకోవడానికి రావాలి. ఊరికి అల్లాటప్పగా మందిరానికి వస్తే ఎన్ని సంవత్సరాలు వచ్చిన ఉపయోగం లేదు. మీ గురించి ప్రార్థన చేసినది మీకు ఉపయోగపడదు. నేను చెప్తున్నాను, నీ బ్రతుకు మార్చుకున్నప్పుడే నీ ప్రార్థనైనా సంఘ ప్రార్థనైనా క్రియ చేస్తుంది, ఇమ్మీడియట్గా క్రియ చేస్తుంది. నిమిషంలో, ఒక్క రోజులో మార్పు వచ్చేస్తుంది. ఆయన ఎందుకు రావాలి అంటే, ఆయన బోధిస్తాడు, తన మార్గాన్ని బోధిస్తాడు. ఆ మార్గంలో మనం ఎలా నడుచుకోవాలో తెలుసుకోవడానికి మందిరానికి రావాలి. ఏం కావాలో అడగడానికి కాదు, ఎలా లోకంలో ఎలా గొప్పవారుగా ఉండాలి అని కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఇది కోరికలు తీర్చుకునే చెట్టు వెళ్ళి అన్ని రిక్వెస్ట్లు రాసి కట్టొచ్చినట్టుగా ఉన్నారు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి రిక్వెస్ట్లు. ఏవి బాక్సులు ఇక్కడ పెట్టా, దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నట్టు విజ్ఞాపనలు మంచిదే, మార్చుకోండి. మరి క్రియలు సరిదిద్దుకోండి. నిమిషంలో కార్యం జరగకపోతే అప్పుడు అడగండి, జరుగుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, మీ ప్రవర్తన విషయమై ఎలా ఉండాలో నేర్చుకోండి. ఆయన ఆజ్ఞలు ఎలా నేర్చుకున్నారు గమనించి దాని ప్రకారంగా మీరు అనుసరించండి. నేర్చుకున్నప్పుడే అనుసరిస్తాము. డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడే దాన్ని డ్రైవ్ చేయగలిగినట్లుగా నీ విశ్వాసంలో నువ్వు నేర్చుకున్న ప్రకారం విశ్వాసంలో స్థిరపరచబడతావు. నువ్వు ఏం నేర్చుకున్నావు? నీ భక్తి ఎలాంటిది? ఇప్పటికీ కోపాన్ని నిగ్రహించుకోలేరు, ఇప్పటికీ ఎదుటి వారితో సమాధానంగా ఉండడానికి చేత కాదు. ఇంకేం భక్తి అండి అది? ఏం నేర్చుకున్నారు ఇన్ని సంవత్సరాల భక్తిలో? ద్వేషం వదిలిపెట్టారు, అసూయ వదిలిపెట్టారు, కపటం వదిలిపెట్టారు. ఇంకేం నేర్చుకున్నట్టు? దేవుడు మెచ్చుతాడు ఆ భక్తిని. దాన్ని బట్టి దేవుడు అబ్బా వీళ్ళు ప్రతి వారం మందిరానికి వస్తున్న సంతోషపడతారు. ఏం లాభం? మార్చుకోలేకుండా, మార్పు లేకుండా, క్రియలు లేకుండా ఏం నేర్చుకున్నావు? మార్గముల విషయమై ఆయన బోధిస్తాడు, అది మనం నేర్చుకోవాలి. ప్రార్థన వినాలి అంటే మన పాపాన్ని వదిలిపెట్టి ఒప్పుకోవాలని చెప్తున్నాడు లిటరల్గా. దేవునికి తోడు ఉండాలి అంటే, దేవుడు ప్రార్థన అంగీకరించాలంటే మొదట నీ అంతరంగంలో చెడుతనాన్ని తీసివేసుకోవాలని చెప్తున్నాడు. అలా నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే నీ పట్ల ఒక కార్యం చేస్తాడు. నువ్వు నేర్చుకున్నప్పుడే ఇంకొక మాట ఉంటుంది. మీరు అదే మాట నేర్చుకున్నవాడు, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. ఎవరు? 6వ అధ్యాయం 46వ వచనంలో, 6:46లో యోహాను సువార్త ఉందా? నా యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. 6:46 నేర్చుకుని ప్రతివాడు నా యుద్ధకు వచ్చును అనే మాట అక్కడ ఉందా? 45 45 చూడండి. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని
నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎవడు అంటే వాక్యాన్ని నేర్చుకున్నవాడు, వాక్యానుసారంగా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడం ఎలాగో నేర్చుకున్నవాడు. అమాయక భక్తి చేయమాకండి, చేసినంత వరకు చాలు. ఇక మీదటైనా మన జీవితాల్లో నీతిగా ఎలా బ్రతకాలి, అని ఎందుకు ఎలా వస్తున్నావు, నేర్చుకున్నవాడు వస్తాడు అంటున్నాడు. మరి ఏం నేర్చుకొని వచ్చా, ఏం మార్చుకొని వచ్చా, ఏం వదిలిపెట్టవచ్చా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వదిలిపెట్టారు, నేర్చుకున్నారు. పాపాన్ని వదిలిపెట్టాలి, అప్పుడే దేవుడును మన ప్రార్థన వింటారని నేర్చుకున్నారు. దాన్ని అనుసరించారు, దేవుడు కార్యం చేశాడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చేవాడు వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకడం. విశ్వాసమందు మీరు వినిన విశ్వాసం ప్రకారం మీరు నేర్చుకొని స్థిరపరచబడాలి. కాబట్టి ఈరోజు మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే దేవుని ఎద్దుకు రావడానికి మనం నేర్చుకోవాలి. ఎవడంటే అలా రావడం కాదు. ఎన్నోసార్లు చెప్తాను, ఇద్దరు మందిరానికి వెళ్ళాడు, ఒకటి జీవితంలో ఏ విధంగా ఉండాలో, ఏ భక్తిని మెచ్చుకుంటారో నేర్చుకోలేదు. కాబట్టి వాడు అంటాడు, నేను నీకు దశమ భాగాలు ఇచ్చాను, ఉపవాసం ఉన్నాను, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నేను నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను అని ఒకడు అంటాడు. ఒకడేమో, అయ్యా నేను పాపిని ప్రభా, నువ్వు పరిశుద్ధుడు, నీ ఎదుట తల ఎత్తుడుకు కూడా నాకు యోగ్యత లేదంటాడు. చూడు ఏం నేర్చుకున్నారు? అయ్యో పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు లేదు కదా, ఆయన కనికరం నా మీదకి వస్తేనే కదా ఆయన నాకు క్షమాపణ కలుగుతుందని ఒకరు నేర్చుకుంటే, ఒకరు వచ్చారు నేను అన్నీ చేస్తున్నాను కాదు అని ఎవరిని కనుదృష్టి ఉంచుతాడో, ఎవరు ప్రార్థన వింటాడో నువ్వు నేర్చుకోకపోతే, తెలియకపోతే ఏం భక్తి అంటాను? సమస్య వచ్చింది, దేవుడు ఎలా తీరుస్తాడో నువ్వు నేర్చుకో. దుఃఖం వచ్చింది, ఆ దుఃఖంలో నీ కన్నీళ్ళు ఎలా తుడిచాడో వాక్యం ద్వారా నేర్చుకో. విన్నప్పుడైనా సరే దాన్ని అంగీకరించి విశ్వసించి దాని ప్రకారంగా నడు. ఒకవేళ నీకు బైబిల్ చదవడమే చేత కాదు, వారం వారం మందిరానికి వస్తున్నావుగా, మంగళవారాలు శనివారాలు మందిరానికి వస్తున్నారుగా, విన్నదాన్ని బట్టి విశ్వసించి నేర్చుకో. ఆ విధంగా భక్తి చేయడానికి ప్రారంభించు. ఆయన కొద్దుకు వచ్చేవాడు నేర్చుకునేవాడు, కానీ నేర్చుకోకుండా వస్తే ఆయన అంగీకరించడు. నేర్చుకోకుండా ఆయన ఏం కావాలో, ఆయనకి ఏం ఎలా ఉండాలో మనం నేర్చుకోకుండా వస్తే ఆయన అంగీకరించడు. ఈరోజు ఎంతో మంది అంగీకరించలేకపోవడానికి గల కారణం, వాళ్ళ తరపున వారిని వాళ్ళ ప్రార్థనలు దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళకు భక్తి ఏంటిదంటే అది ఇంకొక రకమైన భక్తి. ఏంటో తెలుసా? అది ఆ మాట చూడండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా భక్తి కలిగి ఉంటారు. మత్తయి సువార్త 13, 14, 15 అధ్యాయంలో ఆ 15వ అధ్యాయం, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుతురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఏం నేర్చుకుంటారంటే పారంపర్యాచారాలు, పద్ధతులు, అలవాట్లను బట్టి భక్తి చేస్తారు. ఇవి కాదు నేర్చుకోవాల్సింది, ఇవి కాదు మన జీవితానికి ఉపయోగపడేది. వాక్యం ఏ విధంగా మనం పరిశుద్ధపరుస్తుందో. అందుకని అంటాడు నికోదేముతో, నువ్వు బోధకుడు అయి ఉండి నీకు తెలియదా? మరి ఏం బోధిస్తున్నావు, ఏం నేర్పుతున్నావు, ఏ విధంగా బోధిస్తున్నావు? అందుకని పాస్టర్ గారు ఇక్కడ రాపిచ్చాడు, అక్కడ బోధించుకుని నీకు ఎక్కువ నిన్ను బోధించుకోవా అని. ముందు మనల్ని మనం బోధించుకొని చెప్పాలి. మన మాట, మన ప్రవర్తన, మన సాక్ష్యం కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని చెప్పాలి. అందుకని చాలా క్లారిటీగా అక్కడ చూసిన ప్రతిసారి, దాన్ని చూసి ప్రతిసారి గుర్తు రావాలి, నేనేంటి, నా బ్రతుకేంటి, నేను చెప్పే మాట ఏంటి, నేను ఉంటున్న తీరేంటి. పద్ధతుల ప్రకారం, అలవాట్ల ప్రకారం జరిగిపోవడం కాదు. దేవుని సన్నిధికి వచ్చిన మనం నేర్చుకోవాలి, దేవుని కట్టడలను మనం నేర్చుకోవాలి, విధులను మనం నేర్చుకోవాలి. లా అండ్ ఆర్డర్స్ అంటారు. ఇప్పుడు డ్రైవింగ్ చేయడం నేర్చుకోవడం ఎలాగంటే అలా కాదు కదా, దానికి ఒక ఆర్డర్, ప్రాపర్ ఆర్డర్ ఉంటుంది, దాని ప్రకారంగా మనం చేయాలి. అలానే మనం ఆ కట్టడలను మనం నేర్చుకోవాలి.
విధి విధానాలు అర్థం చేసుకోవాలి. దేవుని మందిరంలో జనులు ఎలాగుండాలో ఆ ప్రవర్తన మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే దేవుడు మనకు తోడు ఉంటాడు. మీరు చూడండి, ఎఫెసీయులు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. 4:9 చూడండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవుడు తోడుగా ఉండాలనుకుంటున్నారు? ఇక్కడ చాలా డైరెక్ట్, అప్పుడు మీకు దేవుడు తోడుగా ఉండను. నేర్చుకున్న దాని ప్రకారం నడిస్తే అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. ఊరికి అడిగినంత మాత్రాన వెంట రాడు. ఫ్రెండ్ అయితే మొహమాటానికి వెంట వస్తాడు. ఆయనకు ఏ మొహమాటం లేదు. చెప్పాలనుకునే అన్ని క్లారిటీగా బైబిల్లో చెప్పాడు. నువ్వు ఎలా ఉంటే నీతో ఉంటానో, ఎలా ఉంటే నేను వదిలిపెడతానో, ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా చెప్పేది విధానం అదే. బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన మొదటి రోజు నుంచి మీరు నా సన్నిధిలో ఎలా ఉండాలో మీరు నేర్చుకోండి, అప్పుడే నేను మీతో కూడా, నా సన్నిధి మీతో కూడా వస్తుందని చెప్తున్నాడు. మనమైతే ఏదైతే వాక్యం మన విశ్వాసం మందు ఏ విధంగా నేర్చుకున్నామో, సంఘంలో ఏదైతే నేర్చుకున్నామో, దేవుని గురించి ఏదైతే తెలుసుకున్నామో, వాక్యాన్ని బట్టి ఏ విధంగా బ్రతుకును పరిశుద్ధపరచుకొని నీతిగా యథార్థంగా బ్రతకాలని నేర్చుకున్నామో, దాని ప్రకారంగా విని అంగీకరించిన దాని ప్రకారం మనం నడిస్తే అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. ఆ వాక్యం నా మాటలు కాదు, సరదాగా అలా వచ్చిపోడు. నీతో కూడా ఉండాలంటే నువ్వు ఏవి విన్నావో దాని ప్రకారంగా నడవాలి. నువ్వు ఏది విన్నావో దాన్ని నేర్చుకోవాలి, నేర్చిన దాన్ని అనుసరించాలి. అప్పుడు దేవుడు నీతో కూడా ఉంటాడు. అప్పుడు సమాధానకర్తయ్యకు దేవుడు మీతో కూడా. సమాధానకర్తకు దేవుడు శీఘ్రంగా సాతాను మీ కాళ్ళ కింద త్రొక్కిస్తాడంటాడు. మన కాళ్ళ కింద సాతాను ఉండాలి అంటే మనము దేవుని చేతిలో ఉండాలి, దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ నడచాలి. అవన్నీ ఏమి చేయకుండా మందిరానికి వచ్చామా, ప్రార్థన చేశామా, దేవుడు ఏమని ఇచ్చాడా? భక్తి మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి. మన భక్తిలో మనం నేర్చుకునే విధానాన్ని తెలుసుకోవాలి. నేర్చుకుంటేనే ఆయన మనతో కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కారును నేర్చుకుంటే కారు మనతో కూడా ఉంటుంది. దేవుని కట్టడలు మనం నేర్చుకుంటే ఆయన మనతో కూడా ఉంటాడు. అదే, ఇంకా దానికి ఆల్టర్నేటివ్ లేదు. నువ్వు నేర్చుకొని దాని ప్రకారం అనుసరిస్తుంటే, ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నావు, దాన్ని ఏ విధంగా డ్రైవ్ చేయాలో నేర్చుకుంటే అది నీతో పాటు ఉన్నట్టుగానే దేవునికి ఆజ్ఞలను మీరు అనుసరిస్తే మీతో కూడా ఉంటాడు. అదే నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే రోగం తగ్గిపోతుందా? లేదు. అని ఒక టాబ్లెట్ ఇస్తాడు. ఆ టాబ్లెట్ నీ చేతులు ఉంటే ఆరోగ్యం వస్తుందా? లేదు. నువ్వు టాబ్లెట్ మింగాలి. తర్వాత ఆయన ఇది వారం రోజులు, నెల రోజులు కోర్స్, ఇది ఈ నెల రోజులు ఈ పూట ఇది, ఈ పూట ఇది, ఇలా వేసుకోండి అని కొని చెప్తారు. దాన్ని నువ్వు అలవాటు చేసుకుని దాని ప్రకారము ఆ నెల రోజులు నువ్వు టాబ్లెట్ వేసుకుంటే నీకున్న రోగము, జ్వరము పోతుంది. నేర్చుకోవాలి. ఏ టైంకి ఏది వేసుకోవాలో నేర్చుకున్నావు కాబట్టి వేసుకున్నావు కాబట్టి తగ్గింది. అంతే. వాక్యం కూడా అంతే. నీ వాక్యమే నాకు నెమ్మదినిచ్చును. ఎట్లా వస్తుంది? వాక్యాన్ని నువ్వు నేర్చుకుని జీర్ణం చేసుకుంటే కానీ శరీరంలోకి టాబ్లెట్ వెళ్ళి మొత్తం జీర్ణమైపోయి అది యాంటీబాడీస్ రిలీజ్ చేసి ఆ యొక్క జ్వరాన్ని తీసేసినప్పుడు మాత్రం ఏ విధంగా నెమ్మది వస్తుందో, నీ వాక్యము నేర్చుకుని గ్రహించి దాన్ని అనుసరించి హృదయంలో దాచుకున్న దాన్ని బట్టి నీ హృదయం అంతా కూడా వాక్యం నిండిన దాన్ని బట్టి నీలో నుంచి చెడిపోయి నువ్వు నెమ్మదిగా ఉంటావు. ఊరిక రాదు నెమ్మది. నేను బాగున్నాను అనుకోవడం పై మాటలే. కాబట్టి ఈరోజు ఎందుకు నేర్చుకోవాలి అంటే దేవుని కాపుదల కోసం. అందుకని అంటున్నాడు, నేను సాత్వికుడను, నా కాడు చాలా తేలిగ్గా ఉంటుంది, నా మాట ప్రకారం నడిస్తే చాలయ్యా, నేను పెద్దగా ఏం చెప్పలేదు అంటాడు. వీటిని చేయండి, ఇలా ఉండండి చాలు. బరువులు మయమనట్లేదు, కొండలు తోమనట్లేదు. అలాంటి పనులైతే మొండిగా చేస్తాం, ఇవైతే ఉండడం కష్టం. ఊరికే నా మాట వినండి, నేను చెప్పినట్టుగా బ్రతకండి చాలు.
నేర్చుకోవడం. మరి ఎంతకాలం నేర్చుకుంటున్నాం? ఇంకా నేను చాలా రాసుకున్నాను, కానీ దేవునికి భయపడడం ఎలాగో మనం నేర్చుకోవాలి. దేవునికి విధేయత ఎలా చూపించాలో నేర్చుకోవాలి. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం ఎలా చేయాలో నేర్చుకోవాలి. దేవుని సంతోషపరచడం ఎలాగో మనం నేర్చుకోవాలి. ఏ స్థితిలోనైనా సరే సంతృప్తి కలిగి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఆ విధంగా రాసి ఉన్న సంగతులు, అంటే వాక్యాన్ని ఎందుకు అతిక్రమించకూడదో, అతిక్రమిస్తే ఏమొస్తుందో నేర్చుకోవాలి. అంత మాత్రం కాకుండా నీ కట్టడని మాని, సరే కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోవాలని ఇక్కడ ఏమేమి నేర్చుకోవాలో ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా నేనేం చెప్తున్నాను, మీ ప్రార్థన వినేటట్లుగా, మీ ప్రవర్తన మారునట్లుగా మీరు నేర్చుకోవాలి. అల్టిమేట్గా అందరు చేసే ప్రార్థన ఒకటే, మీ బ్రతుకులు బాగుండాలి, అంతే. ఈ బ్రతుకులు బాగుంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తుంటాం. దేవుని సంతోషపరచడం ఎలాగో నేర్చుకుని మన బ్రతుకులోనే సంతోషం లేదు, ఆయనకి ఎలా సంతోషపడతావు? మన సంతోషం అంతా అది కావాలి ఇది కావాలి అనుకుంటాను బ్రతుకుతాం కదా. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆయన కోసం బ్రతకడం మనం నేర్చుకుంటాం. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ పక్కన పెడతాం, నేర్చుకుందాం. విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలను విని వాటిని అనుసరించడం నువ్వు నేర్చుకుంటే అప్పుడు నీకు విశ్రాంతి కలుగును, అప్పుడు నీకు నెమ్మది కలుగును. అలా నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తావు అని అంటాడు. నీ కట్టడలను, నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటుంది. కాబట్టి నువ్వు నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇక మీదటైనా సరే నేర్చుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అందుకనే నెమ్మది కలిగి ఉండడానికి ఏం నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సినవి ఏంటి అని మనం పెట్టుకున్నాం. సో ఏమి నేర్చుకోవాలంటే దేవునికి భయపడడం, దేవునికి లోబడడం, దేవుని సంతోషపరచడం, కీడు చేయడం మానడం, లేకుంటే ఏ స్థితిలోనైనా సరే సంతృప్తి కలిగి ఉండడం. విశ్వాసి తమ భక్తి జీవితంలో ఏవి నేర్చుకోవాలో మనం వచ్చే వారం చేద్దాం. ఎందుకు నేర్చుకోవాలో ఇప్పుడు విన్నాం. ఎందుకు నేర్చుకోవాలి అంటే మొదటిగా ఆయన ఎద్దుకు రావడానికి, విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి, మనం దేవుని అనుసరించడానికి, దేవుడి యొక్క తోడు మనకు ఉండడానికి మనం ముందు వాక్యాన్ని నేర్చుకోవాలి. తలలు వంచండి. తలలు వంచిన మనం ఇంతకాలం మనుషులు కల్పించే పద్ధతులు నేర్చుకుని వాక్యాన్ని నేర్చుకోకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా, తెలుసని భ్రమలో ఉంటూ, నీతిని ఎలా కాపాడుకోవాలో, సత్యమును ఎలా ధరించాలో, కుడి ఎడముల నీతి ఆయుధంలో ఎలా కలిగి విశ్వాసిగా బ్రతకాలో, దేవునికి లోబడి అపవాదిని ఎలా ఎదిరించాలో, అగ్ని వంటి మహాశ్రమల నుంచి విశ్వాసమైన డాలు ద్వారా ఎలా కాపాడుకోవాలో, కవచాన్ని ధరించుకొని విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించాలో, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన సత్యాలు. నేర్చుకోకుండానే పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు నేర్చుకొని భక్తి చేసాము. అందుకనే నెమ్మది తోడు లేదేమో. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త వారులారా నా యొద్దకు రండి అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా, కాడి మోపుకో, నేర్చుకో, నీ బ్రతుకు బాగుపడుతుంది. దేవునికి హృదయాన్ని, దేవునికి చిత్తాన్ని, దేవునికి వాక్యాన్ని, మందిరానికి నువ్వు రావాల్సిన ఉద్దేశాన్ని, వాక్యానుసారంగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నేర్చుకో, నీ బ్రతుకు బాగుపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, వచ్చినంత మాత్రాన్ని కాదు, ప్రార్థించినంత మాత్రాన్ని కాదు, ఇచ్చినంత మాత్రాన్ని కాదు, నేర్చుకోవడం మా బ్రతుకులో ఉండాలి. నువ్వు చెప్పింది ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా నడవడమే కదా విశ్వాసం. అది మేము నేర్చుకోవాలి. నీ కట్టడలను అనుసరించి నీ దగ్గరికి ఎలా రావాలో, నీతో ఎలా ఉండాలో, నీ కాపుదలను ఎలా పొందుకోవాలో మేము నేర్చుకోవాలి. మా ప్రార్థన వినాలి అన్నా సరే వాక్యానుసారంగా ఎలా ప్రార్థించాలో మేము నేర్చుకోవాలి. మేము బలపరచబడాలన్నా సరే వాక్యానుసారంగా ఎలా బలపరచబడతామో నేర్చుకోవాలి. నీ తోడు, నీ కాపుదల ఉండాలన్నా సరే ఎప్పుడు ఎలా ఉంటావో తెలుసుకోవాలి. ఇవన్నీ మేము నేర్చుకున్నప్పుడే మా జీవితాలు నీతో కూడా స్థిరంగా నడవగలుగుతాం. మా విశ్వాసంలో ఇవి నేర్చుకోవాలి నాయన. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నావో మమ్మల్ని మేము పరిశీలించుకొని, ఎందుకు నేర్చుకోవాలో మీరు మాతో మాట్లాడి ఉండగా, ఎందుకని నేర్చుకోమని మీరు అడుగుతున్నారో మీరు మాతో మాట్లాడి ఉండగా, ఈ
ఇప్పటికైనా ప్రభా ఆ ఇశ్రాయేల్ ప్రజల్లాగా బుద్ధి తెచ్చుకొని ఒప్పుకొని వదిలిపెట్టి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి నీ వలన ఒక మేలు పొందుకున్నట్లు ప్రతి ఒక్కరు హృదయాన్ని సిద్ధం చేసి బలపరిచి ఏమేమి నేర్చుకోవాలో ఏ విధంగా నేర్చుకుంటూ మా విశ్వాసాన్ని స్థిరపరచుకున్నామో మరొకసారి తెలుసుకునే మంచి అవకాశం మాకు దయచేయండి. యేసయ్య శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.